రవితేజ? మావోయిస్టు పార్టీ అగ్రనేత, గతంలో చాలా ఏళ్ల పాటు అడవుల్లో ఒక అధినేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సుమారు 20-30 ఏళ్ల పాటు పీపుల్స్ వార్ పార్టీలో అనేక సేవలు అందించి ఆక్టోపస్ బలగాలతో పాటు అనేక పోలీస్ బృందాలను టార్గెట్ గా చేసి వారిపైన దాడి చేసినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి గణపతి. ఇతను అగ్రనేతగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అతను అడవిలో నుంచి బయటకు వచ్చి నేపాల్ వైపు వెళ్లిపోయేటువంటి టైంలో కూడా అనేక కీలక ఆపరేషన్స్ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, ఎస్ఐబి, సిఐసిఎల్ వీళ్ళందరూ కూడా గణపతి కోసం అడవుల్లో అనేక సార్లు కూంబింగ్ చేసినా ఎక్కడ కూడా అతను జాడ దొరకలేదు. అతనంతలో అతనే అనారోగ్య సమస్యల కారణంగా పార్టీని వీడి దూరం వెళ్ళిపోతున్నానని ప్రకటించి అనంతరం అతను నేపాల్కి వెళ్లి ఇటీవలే జేజీతో పాటు 4 కీలకమైనటువంటి సభ్యులు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన తర్వాత ఇతని ఆచూకీ కూడా లభ్యమైంది. నేపాల్లో నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు, అసలు గుర్తుపట్టలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. అతను మావోయిస్ట్ అని చెప్పుకోకుండా జనజీవ స్రవంతిలో కలిసిపోయి ఒక సాధారణ పబ్లిక్ లాగా తిరుగుతా ఉన్నాడంటూ కూడా తెలంగాణ ఎస్ఐబికి ఆ సమాచారం రావడము, ఇమీడియట్ గా కేంద్రాన్ని అప్రమత్తం చేయడము, కేంద్రం గణపతితో సంప్రదింపులు జరిపి అతను సరెండర్ అయ్యే విధంగా, అతనితో ఆ బెనిఫిట్స్ వచ్చే విధంగా భవిష్యత్తులో కుటుంబం గాని, ఫ్యామిలీస్ గాని తనకు ఉన్నటువంటి ఇంకా సగ జీవితానికి సంబంధించి వివరాలు కూడా అందజేసి గణపతిని ఏ రకంగా అయినా కేంద్ర ప్రభుత్వం లొంగదీయాలి, అతను ఎలాగైనా లొంగిపోవాలి అన్నట్టుగా అతనితో సంప్రదింపులు జరిపారు. అతను దానికి ఒప్పుకోవడము, అతను ప్రస్తుతం కేంద్ర ఇంటెలిజెన్స్ అతను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఢిల్లీలోని ఒక రహస్య కార్యాలయంలో గణపతిని భద్రపరిచినట్టుగా తెలుస్తోంది. ఆ సమాచారాన్ని ఇక్కడ కేంద్ర పోలీస్ బలగాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇమీడియట్ గా సమాచారం చేరువేయడము, రేవంత్ రెడ్డితో పాటు డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ హెడ్ గా ఉన్నటువంటి సుమతి, అదనపు డీజీపీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ వీరందరూ కూడా హుటాహుటిగా ఢిల్లీకి తరలి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 31న ఆపరేషన్ కాగర్ ముగుస్తున్నటువంటి సందర్భంలో ఈ 4 వారాల ముందే గణపతిని అదుపులోకి తీసుకోవడము, తెలంగాణ కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాల సంయుక్త సహకారంతో గత కొన్ని రోజులుగా గణపతి ఆచూకీ పైన అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ చివరికి సక్సెస్ కావడంతో 2 ప్రభుత్వాల పైచేయి సాధించినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఈ డెడ్ లైన్ లోపు ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నారో, ఇంకా పార్టీని పట్టుకొని వీరు ఇంకా రూలింగ్ చేస్తా ఉన్నారో, అక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు బార్డర్ లో నిలబడి పోలీసులకు వ్యతిరేకంగా కాల్పులు జరుపుతా ఉన్నారో వారు ఇంకా 11 మంది అడవుల్లోనే ఉన్నారు. దాంట్లో గణపతి కూడా ఉన్నాడంటూ కూడా గతంలో నిర్వహించినటువంటి సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించినటువంటి 2 రోజుల తర్వాత గణపతి ఆచూకీ దొరకడము, నేపాల్లో తన నార్మల్ పబ్లిక్ లో కలిసి తిరుగుతా ఉన్నాడు గణపతి అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే కేంద్రం అప్రమత్తమయ్యి నేపాల్ వెళ్లి గణపతిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అతని పోలీసుల వలయంలో పెట్టి అతనితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. లొంగుబాటు తర్వాత రవితేజ భద్రత ఎలా కల్పిస్తారు? ఇప్పుడు గణపతి లాంటి అగ్రనేత లొంగిపోతే మిగతా క్యాడర్ కానీ అంటే అడవుల్లో ఇంకా యాక్టివ్ గా ఉన్న మిగతా మావోయిస్టులు పూర్తిగా సరెండర్ అయ్యే అవకాశం ఉందా? దీనిపైన తెలంగాణ పోలీసులు వాళ్ళకు భరోసా కల్పిస్తా ఉన్నారు. మీరు లొంగిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఏదైతే ఇంకా అడవుల్లో దాగి ఉన్నటువంటి ఆ 10-11 మందిని కూడా పూర్తిగా అందరూ లొంగిపోయేంత వరకు మీరు మా అధీనంలోనే ఉంటారు, మీకు హై ప్రొటెక్షన్ ఇస్తాము. ఇప్పుడే ఇమీడియట్ గా వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి, గ్రామస్తులతో కలిసి మీ గ్రామానికి వెళ్తే మళ్ళీ మీకు థ్రెటనింగ్ ఉంటుంది, మీ పైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే లొంగిపోయి కాంగ్రెస్ నాయకులను కలవడము, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మాజీ మావోయిస్టులు కొంతమంది అజ్ఞాతం పేరుతో లేఖలు విడుదల చేయడము, పార్టీలో వెళ్లి పార్టీలో కలుస్తాము, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఇదంతా కూడా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కార్యకలాపాలు సాగుతా ఉన్నాయంటూ కూడా మాజీ మావోయిస్టులు కూడా లేఖలు విడుదల చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పోలీసులు ఈ రాష్ట్రానికి చెందినటువంటి వారు కాకపోయినా పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్, ఒడిశా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు ఇక్కడ లొంగిపోయిన తర్వాత వాళ్ళందరికీ ప్రొటెక్షన్ బాధ్యత మాదే. వాళ్ళని సేఫ్ గా, సెక్యూర్ గా కొన్ని రోజుల పాటు తమ ఆధీనంలో పెట్టుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకు అందజేస్తాము. వారిపై ఉన్నటువంటి రివార్డ్ డబ్బులన్నీ కూడా వాళ్ళ కుటుంబాలకు అందజేస్తాము. రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళకి అందజేస్తాం. అవి ఓపెన్ ల్యాండ్స్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఇంకా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా తొందరలో అందజేస్తామంటూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక్కరొక్కరుగా మావోయిస్ట్ అందరూ కూడా లొంగిపోతా ఉన్నారు. పీపుల్స్ వారుగా కొనసాగుతున్నప్పుడే 1991లో ఈ గణపతి పార్టీలో ఏర్పడినటువంటి సంక్షోభం సందర్భంగా అప్పటి ప్రధాన కార్యదర్శి కొండపల్లి సీతారామయ్యతో ఈ వివాదాలు ఏర్పడము, 3 ఏళ్ల తర్వాత కొండపల్లిని పార్టీ నుంచి బహిష్కరించడంతో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు గణపతి చేపట్టడము, అప్పటి నుంచి 2018 వరకు ఆ బాధ్యతలోనే గణపతి కొనసాగడము, ఆయన హయాంలోనే
పశ్చిమ బెంగాల్ కు చెందినటువంటి పార్టీ యూనిట్ అనే ఎంఎల్ పార్టీ, ఆ తర్వాత బీహార్ కు చెందినటువంటి మావోయిస్ట్ కమ్యూనిటీ సెంటర్ ఎంసీసీ విలీనం కావడంతో సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ పేరు సిపిఐ మావోయిస్ట్ గా మారడము, సుదీర్ఘకాలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన గణపతి తనంతలా తానే ఆరోగ్య సమస్యలతో తప్పుకునేందుకు పెట్టినటువంటి ప్రతిపాదనను కేంద్ర కమిటీ లోతుగా చర్చించి ఆ స్థానంలో నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజును ఎన్నుకున్నటువంటి విషయాలను కూడా ఇప్పటికే కేంద్రం సేకరించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి గణపతి వరంగల్లో బీఈడీ ట్రైనింగ్ చేస్తూనే 1983లో పార్టీ వైపు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి నుంచి కుటుంబంతో సంబంధాలు తెంపుకొని అప్పటి నుంచి రహస్య జీవితంలోనే ఉండిపోయి. సమాచారం ఉందా రవితేజ, ఇవాళ రాత్రి రేపా ఎప్పుడు లొంగుబాటు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి డీజీపీ వాళ్ళు మధ్యాహ్నం వెళ్లారు కదా, ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించి? గణపతితో పాటు ఇంకెవరెవరు ఆ పార్టీని వీడి నేపాల్ వైపుగా వచ్చారు అనేది ముందుగా వివరాలన్నీ కూడా కేంద్ర ఇంటెలిజెన్స్, ఆ తర్వాత తెలంగాణ నుంచి వెళ్లినటువంటి రాష్ట్ర డీజీపీ ముందుగా గణపతితో కలిసి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. అతను ఈ 2011 నుంచి 18లో ఎంతమందిని రిక్రూట్ చేశారు, ఎవరెవరు కేంద్ర రాష్ట్ర కమిటీలో పనిచేశారు, మీ దళం పేరేంటి, మీ దళంలో ఇంకెవరైనా అడవుల్లో ఉన్నారా, వాళ్లతో సంప్రదింపులు జరిపి వారిని కూడా మీతో పాటు బయటకు వచ్చి అందరూ ఒకేసారి పోలీసులు మీరు మీడియా ముందు ప్రవేశపెడతాము లొంగిపోతారు అనే అంశం పైన అతనితో చర్చించి తను ఒక్కనే సింగిల్ గా ఉన్నాను, ఇంకా తన దళంలో ఎవరు నాతో కలిసి నేపాల్ రాలేదు అంటే మాత్రం గణపతిని తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణలో సాధారణంగా ప్రతి మావోయిస్ట్ ఎలా లొంగిపోతాడో అదే పద్ధతి ప్రకారంగా గణపతిని పోలీసుల ముందు లొంగిపోయినట్టు తీసుకొచ్చి మీడియా ముందు అఫీషియల్ గా తను లొంగిపోయినట్టు కూడా ప్రకటించి అతని పైన ఎంత రివార్డు ఉంది, ఎక్కడెక్కడ మోస్ట్ వాంటెడ్ ఉన్నాడు, ఎన్ని ఆపరేషన్స్ లో పాల్గొన్నాడు, లొంగిపోవడానికి గల కారణాలు ఏంటి, అనారోగ్య సమస్యలతోటే నేను వెళ్లిపోతా ఉన్నానంటూ కూడా పార్టీకి గతంలోనే అతను రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. పార్టీ ఒప్పుకోకపోయినా కూడా అతను బయటకు వచ్చి ఈ రోజు నార్మల్ పబ్లిక్ లాగా తిరుగుతా ఉన్నాడు. కాబట్టి తెలంగాణ పోలీసులు అతను అదుపులోకి తీసుకొని త్వరలో ఈ రోజు అతనితో చర్చించి రేపు ఉదయాన్నే ఢిల్లీ నుంచి తెలంగాణకు తీసుకొచ్చి తెలంగాణలో ఈ 2-3 రోజులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గణపతి లొంగిపోయినటువంటి అంశాన్ని అఫీషియల్ గా కేంద్రం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీడియా ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ. మనతో పాటు మామిడి